అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. ఈ లోకము శరీర సంబంధమైనది, పరలోకము ఆత్మ సంబంధమైనది. అందుచేత శరీర సంబంధమైన ప్రేమ వేరు, ఆత్మ సంబంధమైన ప్రేమ వేరు. మహాబలిష్ఠుడైన సంసోను దేవుని సంబంధమైన వ్యక్తి అయ్యుండి కూడా శరీర సంబంధమైన ప్రేమలో పడి తన కళ్ళను, ఆ తర్వాత తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. శరీర సంబంధమైన ప్రేమ మనల్ని దేవునికి దూరం చేస్తుంది, శిక్షను కొనిదేస్తుంది. భక్తుడైన దావీదు కూడా శరీర సంబంధమైన ప్రేమలో పడి దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. తరువాత కన్నీరు కార్చి మహారోధనతో దేవునికి మొరబెట్టుకున్నాడు. శరీర సంబంధమైన ప్రేమ మనలను దేవుని ఆత్మ నుండి దూరము చేస్తుంది. అయితే ఆత్మయందలి ప్రేమ మనలను దేవునికి దగ్గర చేస్తుంది, పవిత్రమైన జీవితము జీవించినట్లు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ ఆత్మయందలి ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క ఫలము కాబట్టి దేవుని వేడుకుంటేనే ఈ ఆత్మ ప్రేమను పొందుకోగలుగుతాం, పరిశుద్ధముగా జీవించగలుగుతాం. ఇటువంటి కృప కొరకు దేవుని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ ఆత్మ సంబంధమైన ప్రేమకై మీకు వందనములు. ఈ ప్రేమను పొందుకొని మీ అడుగు జాడల్లో నడుచుకుంటూ మీకిష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక, ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.